ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దావుద్ ఇబ్రహీం వాడు పుట్టకపోతే నేను గ్యాంగ్స్టర్ సినిమాలు చేయగలిగాను. గ్యాంగ్స్టర్ సినిమాలు చేయలేకపోతే అసలు నాకు స్టార్టింగ్ ఫ్రమ్ శివ టు సత్య టు కంపెనీ టు డీ కంపెనీ ఆయన ఒక్కడే స్ఫూర్తా? అండర్ వరల్డ్ కేమ్ ఫ్రమ్ హిమ్. నో, అది నా పాయింట్. సో ఫస్ట్ మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజ చేసుకుంటారేమో అని. ఫోటో ఏంది? మొత్తం నా మైండ్ అంతా అదే ఉంది. నా హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఎవరో వచ్చి ఇప్పుడు మీ ఆఫీస్ మీద దాడి చేస్తారేమో అని భయంగా ఉంది. బాగా తెలుసు చెప్పేస్తారేమో మీరు. చాలా మంది నమ్ముతారు అది. నీకు తెలిసేనా? యాక్చువల్లీ నేను ఇంకా నమ్ముతున్నాను. అంటే నేను ఇంకా నాకు ఎక్కడో లేలగా డౌట్ ఉంది. అంటే ఈ సినిమా తీయించినవి ఎలాగో ఎంప్లాయర్స్ ఎవరో తెలియదు కదా ఈ మోడల్లో. తెలియదు. ఎవరు పెట్టుబడి పెట్టించి ఆ చిన్న బుజ్జి సరదా వర్మగారి చేత సినిమా తీయించుకుందామని సరదా తీర్చుకుంటున్నారేమో అని. సలీం ఫ్రూట్ అని ఒక ఈజ్ యాక్చువల్లీ చోటా షకీల్స్ బ్రదర్ ఇన్ వాడు. అతను కలిసాను బాంబేలో. నేను దావుద్ గురించి మాట్లాడుతూ ఉంటే తన ఎక్స్ప్రెషన్ అదేంటి చూస్తున్నాడు. అంటే తనకి బాగా క్లోజ్. తనకు తెలిసిన మనిషి గురించి నేను వీడి దగ్గర వింటున్నాను అనేది మాట ఎక్స్ప్రెషన్. అంటే ఆబ్వియస్లీ హ్యాస్ ఎ డిఫరెంట్ విజన్. అదే ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు నేను ఒక చిన్న టైంలో ఒక మనిషి జీవిత కథని నేను ఇంత టైంలో చెప్పాలంటే ఆటోమేటిక్గా ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. దావుద్ ఇబ్రహీం ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఒక చెప్తాను. అదే లైను తను ఎప్పుడు వినలేదు అనుకోండి, ఈ సలీం ఫ్రూట్ అనేవాడు ఆటోమేటిక్గా లుక్ ఇట్ ఎ వెరీ ఫేక్ థింగ్. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ గా. ఇప్పుడు నేను చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతూ ఉంటే దావుద్ ఇబ్రహీం ఫిలాసఫీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక ట్వీట్ పెట్టాను. ఐ నెవర్ ఇంటెండెడ్ టు బి ఎ క్రిమినల్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ క్రైమ్ టు ఫాస్ట్ ట్రాక్ మై లెజిటిమేట్ సక్సెస్. దావుద్ ఇబ్రహీం అని కోట్ చేశాను. అది 100% దావుద్ ఇబ్రహీం అని ఉండదు, నాకు తెలుసు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండదంట. ఎగ్జాక్ట్లీ ఫ్రేజ్ హిందీలో కూడా అని ఉన్నాడు. కానీ నేను అర్థం చేసుకునేది ఒక స్పిరిచువల్గా పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సినిమాలో గాంధీ అన్న ఏ డైలాగ్ కూడా తను ఇప్పుడు అనలేదు లైఫ్ టైంలో. అది రిచర్డ్ యాటన్బర్గ్ స్క్రీన్ ప్లేలో డైలాగ్స్ అయినాయి. సో మీరు ఒక స్పిరిట్ని క్యాప్చర్ చేసినప్పుడు విచ్ ఈస్ వాట్ ఆర్ట్ ఈజ్ అబౌట్. ఆర్ట్ ఈజ్ అబౌట్ వాట్ ఇట్ కుడ్ బి, నాట్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. ఒక మనిషి థాట్ గంటలో చెప్పింది మీరు ఒక కోట్లో వచ్చింది అనుకోండి, ఆ కోట్ ఏంటి పెద్ద స్పీచ్లో ఒకటి వస్తుంది లైన్, మీరు కోట్ ఒక్కటి హైలైట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ పెద్ద సీన్లో మళ్ళీ దానికి తిరిగి వస్తాను. మీ ఆత్మంతా బయట పెట్టిన ఆ ఒక్క డైలాగ్, ఇతను దొంగగా ఎందుకు మారాడో దాని వెనకాల పెద్ద కథ ఉంది. శ్రీదేవి యాక్చువల్లీ ఎవ్రీ క్రిమినల్ విల్ హ్యావ్ ద వెరీ సిమిలర్ స్టోరీ. ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది వితౌట్ ఎక్సెప్షన్. వేర్ ఇస్ ద లిమిట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ ఉంటుంది, 1 కోటి మంది పూర్ పీపుల్ ఉన్నారు అనుకోండి, దాంట్లో క్రిమినల్స్ 10 మంది ఉంటారు. 0.01% క్రిమినల్స్ అవుతారు. సో జస్టిఫికేషన్ అనేది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకంతా బానిసగానే ఉండాలి ఒకటి ఫిక్స్ అయిపోతాడు. ఇంకో నేను బానిసగా ఎందుకు ఉండాలి అడుగుతాడు. అడిగినప్పుడు అసలు ఈ లాస్ ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు, నేను ఎందుకు దాన్ని పాటించాలి అంటే భయపడి. సో భయపడినంత మాత్రాన నేను బానిసలాగా ఉంటాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎదురు తిరుగుతాను అంటాడు. అది ఈచ్ పర్సన్. అప్పుడు సొసైటీకి ఉన్న బలంతో వాడు ఎదురుకి తిరిగినప్పుడు వాడిని నొక్కేస్తారు. నొక్కలేకపోతే ఇంకా ఎదుగుతాడు, ఇంకెప్పుడూ నొక్కుతారు, లేకపోతే ఒక్కొక్కసారి నొక్కడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ ఎబిరేషన్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకు రోజు జరుగుతూ ఉంటాయి. మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మనం క్రైమ్తో దెబ్బలాడుతున్నాం అంటే అలాంటి మైండ్ సెట్స్ అని ఎప్పుడు పావు. అది పాయింట్. కానీ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. అంటే ఇలాంటి ఆఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2010 వరకు ద అండర్ వరల్డ్ వాజ్ వెరీ వెరీ ఆపరేటివ్ ఇన్ ఇండియా. 1970లో అమెరికాలో పోయిందని చెప్పి అన్నారు. So that absolutely depends upon the country's advancement. So ఇప్పుడు భారతదేశం అడ్వాన్స్డా కదా క్రైమ్ని కర్బ్ చేయడం? It might be far more better than Venezuela, maybe Pakistan, maybe some other country, but not as much as America.
But actually, objectively, what do you think of how we have curbed crime? See, every country is advancing rapidly. కేవలం మనకి ఇప్పుడు సోషల్ మీడియా మూలాన ఈ సెల్ ఫోన్ వీడియోస్ మూలాన మనకు ఒక ఇది వస్తుంది, ఈ ఫీలింగ్ వస్తుంది, ఓ తెగ జరిగిపోతున్నాయి అసలు మర్డర్స్ అని. కానీ మీరు సెన్సస్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ వోంట్ బి ద కేస్. ఇప్పుడు అనంతపూర్లో 20 years బ్యాక్ కడప అనంతపూర్ డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ మర్డర్స్ ఐఎమ్ షూర్ 10% కూడా ఉండవు ఇప్పుడు. కానీ ఎక్కువగా హైలైట్ అవుతాయి అంతే, బికాస్ ఆఫ్ ద మీడియా. సో దావుద్ ఇబ్రహీం గ్యాంగ్స్టర్ని ఇండియా వెతుకుతున్నప్పుడు ఇండియాలో పట్టుబడి ఆయన జైలుకి వెళ్తే మీరు సంతోషించారా? మీకు ఏ ఫీలింగ్స్ ఉండవా? ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకుండవు? Because I am like I said, I am a studier of the underworld. I don't have an emotional connection with them. But you are also a citizen of the country, sir. Yeah. So you don't have any emotions for a man being caught? Yeah, because like I said, ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి ఇంకొకరిని చంపే పరిస్థితి వీడికి ఎందుకు వచ్చింది, చచ్చిపోయేంత పరిస్థితి వాడికి ఎందుకు వచ్చింది, ఈ ఒక్కదాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. Because I don't want to be judgmental on things which I did not experience myself. Are you judgmental about things at least you experienced? My experience అంటే మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా భయాలు, ఆందోళనలు? ఏ మనిషి అయినా వాడు అది చేసినప్పుడు వాడికి ఒక కన్విక్షన్తో చేస్తాడు, యూనో. సో అలాంటప్పుడు నేను చేసినప్పుడు నేను క్రైమ్ అనుకున్నది. ఏ మనిషి కూడా క్రైమ్ చేస్తానని అనుకుని చేయడు. బికాజ్ వాడి మైండ్లో ఏదో ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు. సో ఆర్ యూ టెలింగ్ మీ దావుద్ ఇబ్రహీంకి ఇవన్నీ చేయించినప్పుడు నేను తప్పు చేస్తున్నది చట్ట విరుద్ధం అని తెలీదా? చట్ట విరుద్ధం వేరు. చట్ట విరుద్ధం అనేది వాళ్ళు ఎలా చూస్తారంటే, పోలీసులు మాకన్నా కరప్టు, పాలిటీషియన్స్ మాకన్నా కరప్టు, వాళ్ళు సిస్టమ్ని అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు నా చేతనతో నేను తీసుకుంటున్నాను అని ఆలోచిస్తారండి. See, they believe 90% of the people are idiots. పవర్ పొజిషన్స్లో ఉన్న అందరికీ కామన్ థాట్ అది. పోలీసులు అదే అనుకుంటారు, పొలిటీషియన్స్ అదే అనుకుంటారు, అండర్వరల్డ్ కూడా అదే అనుకుంటారు. సో ఎవరికొన్న సిచ్యువేషన్లో ఎవరికొన్న పవర్లు మేము ఎలా తీసుకోవాలి, ఎలా బయటపడాలి అని ఒక్కటే ఆలోచిస్తారు. కానీ దే విల్ నెవర్ థింక్ అబౌట్ దెమ్సెల్స్ కాన్షియస్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో యూ ఫీల్ దట్ దావుద్ ఇబ్రహీం నెవర్ ఎవర్ ఫీల్స్ హీ హస్ డన్ సంథింగ్ రాంగ్? No. అంటే despite the fact that the whole country is looking for him. See, whole country is a very media. Whole country అంటే అది See, అది సంబంధం లేని వాళ్ళు ఆలోచిస్తాను, వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనకి ఏంటి అండర్ వరల్డ్ ఏం కనెక్షను? ఇప్పుడు ఈ కెమెరామెన్కి ఏం కనెక్షను? దెన్ హీ నెవర్ టచ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ అస్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అది పోలీస్ ఆఫీసర్లా, ఏదో బిజినెస్ మ్యానా, వాళ్ళ దాని మీద వాళ్ళ మనలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ, మీకు ఉన్న ఇమీడియట్ కలీగ్స్, వాళ్ళు తప్పిస్తే మిగతా ప్రపంచం, మిగతా హైదరాబాద్ సిటీకి మనకేం కనెక్షన్ అసలు? నిజంగా అంత డిటాచ్డ్గా, డిస్కనెక్టెడ్గా ఉంటారు. అందరూ ఉంటారు, వాళ్ళే కాదు. మనిషి అన్నవాడు ఎప్పుడు వాడి పరిధిలోంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏమనుకోండి, వాళ్ళ పరిధిలో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తాడు మ్యాక్సిమం. అది అప్పర్ లిమిట్. సో ఈ బిఫోర్ అంటే వైండ్ అప్ చేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చోటా రాజాను ఒక మనిషి సౌత్య అని, అతను బాగా అంటే ప్రాటజీ అన్నమాట, ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకుని ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రహీంకి చోటా రాజన్కి గొడవ వచ్చినప్పుడు ఈ సౌత్య అనేవాడు రాజాన్తో కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజాని పారిపోయిన తర్వాత ఇదంతా దుబాయ్లో జరిగింది. దుబాయ్లో చోటా రాజాని కోపంతో వాడు నేను తీసుకొచ్చి ఆయన అంత పొజిషన్ చేస్తే నన్ను చంపడానికి ట్రై చేసి దావుద్ భాయ్తో చేతులు కలుపుతాడు, ఆయన చంపి తీరాలని. పక్కన వాళ్ళందరూ ఇంపాసిబుల్, అది దుబాయ్లో ఉన్నాడు, మీరు దుబాయ్లో అనే మర్డర్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వీడు ఏం చేశాడంటే, ఒక బాంబే నుంచి 4 తెప్పించి హిట్మెన్ని దుబాయ్లో చేయలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు చేయనంత మాత్రాన ఫస్ట్ టైం దేనికన్నా ఫస్ట్ టైం ఉంటుంది. దావుద్ భాయ్కి పవర్ ఉంటే నాకు ఉన్నాయి కాంటాక్ట్స్ దుబాయ్లో. నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మీరు కన్విన్స్ అయితే చేయండి, చంపేసి మీరు తప్పించుకోగలుగుతామని కన్విన్స్ అయితే చేయండి. నేను చూసిన ప్లాన్ తర్వాత. లేదా మీరు హాలిడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తున్నా ఆల్రెడీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే దీనికి 10 ఇస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు కన్విన్స్ అవ్వకపోతే మీరు తప్పించుకోగలుగుతానని, అప్పుడు మీరు హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ బాంబే వెళ్ళిపోండి. వీళ్ళు సరే వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు. అక్కడ చోటరాజు మనుషులు వచ్చి వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి అంతా చేసి అక్కడి నుంచి ఒక సాయంత్రం ఏదో జిమ్, ఒక మాల్ ఉంది, మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. వీళ్ళు కార్లో కూర్చొని చూశారు, అక్కడ లోపలికి వెళ్ళాడు. ఈ రాజన్ మనిషి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు ఈ కొంచెం ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఇంకో 100 మీటర్స్ చివరికి వెళ్ళి రైట్కి తిరిగితే ఇక్కడ వ్యాన్ ఉంది, ఒక రెడ్ వ్యాన్ ఉంది. మీరు రేపు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి సౌత్య రాగానే ఆయన షూట్ చేసి చంపేసి పరిగెత్తి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి వ్యాన్లో కూర్చుంటారు. ఈ వ్యాను డైరెక్ట్గా పోర్టుకి తీసుకెళ్తుంది. పోర్టు దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ బోటు యాట్ ఇండియాకి వచ్చేస్తుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆ రోజు రాత్రి ఆ కస్టమ్స్ వాళ్ళు వచ్చారు కలవడానికి. వచ్చి వాళ్ళందరూ డ్రింక్స్ తాగి, ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఈ బ్లూ గేట్ ఒకటి ఉంది మీ పోర్టులోకి వచ్చిన తర్వాత, ఆ బ్లూ గేట్ దగ్గర నేను ఉంటాను, నేను ఫ్రంట్ సీట్లో ఎక్కుతాను, యూనిఫామ్ నేను ఫ్రంట్ సీట్లో ఎక్కని ఎవడు నా ఆ వ్యాన్ ఆపడం, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని యాట్ ఎక్కిస్తాను అని చెప్పాడు. ఈ మొత్తం ఎలాబరేట్ డీటెయిల్ అన్నీ స్టడీ చేసి ఫైనల్గా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఓకేనా. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య, కిందకి దిగి టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు, లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. వ్యాన్ లేదు, ఇవాళ ఇటు హెల్టర్ స్కెల్టర్ అయిపోతే ఈ లోపల దుబాయ్ పోలీసులు వచ్చి పడుకున్నారు. ఇంట్రాగేషన్లో నేను రాజన్ మనుషులు అని చెప్పారు. అది రాజన్ కావాల్సింది. రాజన్ నెవర్ వాంటెడ్ దెమ్ టు బి ఎస్కేపింగ్. ఈ కస్టమ్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు వచ్చి కస్టమ్ ఆఫీసర్ లాగా చేసి వీళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా మాట్లాడి ఈ ఫోటోలన్నీ చూపించాడు. మై గుడ్నెస్. ఓకే, ఇప్పుడు ఎందుకు చేశాడు చోటరాజన్ ఇది? నన్ను మీరు చంపడానికి ట్రై చేసిన నా పొజిషన్లోకి వచ్చినోని దుబాయ్లో మీకు సెంటర్లో చంపానని అని డి కంపెనీకి మెసేజ్ పంపడానికి చేశాడు. అసలు మీరు ఓకే, చెప్పేదండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చోటరాజను వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఈ నలుగురు ఉరిశిక్ష చేశారు దుబాయ్లో ఫస్ట్ మర్డర్ జరిగింది ఇదే దుబాయ్లో మొత్తం హిస్టరీలో. వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పిన మాట నిజం, ఎందుకంటే నాకు ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్ వచ్చింది, నేను చేయాల్సిన అవసరం ఉంది, ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒకరిని బలి ఇవ్వకపోతే మనం అనుకునేవి జరగవు. ఇప్పుడు వాళ్ళు మీకోసం మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి ఎంత మీకు డబ్బు అవసరం అవుతుందో వాళ్ళు సంపాదించి దానికి 2 ఎంతలు నేను ఒక్క షాట్లో ఇస్తాను మీ నలుగురికి అని చెప్పి వాళ్ళు డబ్బు పంపించాడు. సో ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు అది మీ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది కదా చెప్పండి నాకు. అంటే డబ్బు పంపించడానికి మంచోడు అయిపోతాంటారా? మంచోడు అది మీరు చెప్పాలి. కానీ ఎంత ఎమోషన్స్ వెనకాల ఉంటాయని ఎవరైనా ఊహిస్తాడు అసలు. అది నేను చెప్పేది, అది జస్టిఫికేషన్ కాదా నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ హిట్ మెన్ ఎవరైతే వచ్చారో, డబ్బులు తీసుకుని చంపడానికి వచ్చే ఇలాంటి మనుషులు ఒక రకం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండటం కూడా నిజమే, వాళ్ళకి పిల్లలు ఉండటం కూడా నిజమే, వాళ్ళు క్రైమ్లో లేరు, కానీ వాళ్ళ జీవనాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి తన పని అవగొట్టుకుని వాళ్ళు దుబాయ్ జైల్లో ఉరిశిక్ష చేయించాడు. ఇది లేకపోతే చోటరాజన్ దగ్గర ఇంకోటి ఏముంటుంది చెప్పండి నాకు. మీకు ఉన్న ఆప్షన్స్, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ ఆబ్జెక్టివ్లో మీకున్న బెస్ట్ ఆప్షన్ మీరు ఎత్తుక్కుంటారు, దాంట్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళు బలైపోతారు, విచ్ ఈజ్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు హిట్లరు సెకండ్ వరల్డ్ వార్లో లండన్ మీద బాంబు చేశాడు. ఎందుకు చేశాడు? యూకే బ్రిటిష్ ట్రూప్స్ స్టార్ట్ అయినాయి. ఆ బ్రిటిష్ ట్రూప్స్ మూవ్మెంట్ స్లో చేసేయాలి, బార్డర్కి తొందరగా రాకుండా. అందుకని లండన్ మీద బాంబు చేసి జనాలు భయపడి అందరూ బయటకు వచ్చేసి రోడ్లు అన్ని బ్లాక్ చేసేస్తారన్న ఉద్దేశం అన్నమాట. ఇది వార్ స్ట్రాటజీ అంతే. దానికోసం మీరు ఇన్నోసెంట్ ప్రజల్ని చంపేస్తారని అదే పాయింట్ అక్కడ.
ఇన్నోసెంట్ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడూ బలిపశువులు ఉంటారు, ఏ వార్లో అయినా ఎక్కడైనా సరే. అది 2020 అవ్వచ్చు, లేకపోతే 1720 అవ్వచ్చు. ఇది ఇంకా నేను మీకు ఉడికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? కోర్స్ ఐఎంఎస్ సోర్సెస్. యూ హ్యావ్ యువర్ సోర్సెస్. అంటే డైరెక్ట్గా చోటారాజనే పిలిచి కూర్చోబెట్టి మీకు కప్పు కాఫీ ఇచ్చి చెప్పినట్టుగా అంత వివరంగా చెప్పారు. దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, గ్యాంగ్స్టర్స్కి మంచి స్క్రీన్ ప్లే ఉందని. ఆఫ్ కోర్స్ గ్యాంగ్స్టర్స్ కాన్స్టెంట్లీ డ్రామా, వాళ్ళంతా వైలెన్స్ అనేది మనం అనుకున్నది ఎక్కువ జరగదు అక్కడ. మోస్ట్లీ ఇట్ ఈస్ మైండ్ గేమ్స్. మనకి సినిమాల్లో టపా 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 గన్ షాట్లు అవుతూ ఉంటాయి, ఇట్స్ నాట్ యాజ్ మచ్ ఎస్ వాట్ వీ థింక్. ఎందుకంటే మీకు వైలెన్స్ ఎక్కువ జరిగితే అసలు యాక్చువల్ కంట్రోల్ లేదని అర్థం అవుతుంది. నిజంగా మీరు భయపడితే అండర్ వరల్డ్కి ఎవడ అసలు దాని నుంచి వాడికి దానికి ఎగెన్స్ట్కి వెళ్ళటానికి భయపడతారు. ఎగెన్స్ట్కి వెళ్ళటానికి లేనప్పుడు మీకు వైలెన్స్ ఉండదు అసలు. ఇలాంటి వ్యక్తులతో తీసిన సినిమాకి మీరు ఆతే హే కాళియాత్ జాతే హే కాళియాత్ అని ఫిలాసఫీ పెట్టేస్తారా? యా కరెక్టే కదా. ఫైనల్గా చూడరాజన్ జైల్లో ఉన్నాడు, వాళ్ళు పోయారు. ఆతే హే కాళియాత్ జాతే హే కాళియాత్ బీచ్ మే గన్ పకడతే హే, అంతే. అది స్టోరీ. గన్ ఒకటే కదా కదా పాయింట్. చాలామంది చాలా చేస్తారు, బిజినెస్లో ఓడిపోతారు, పొలిటికల్గా లూజ్ అవ్వచ్చు. పీపుల్ లూజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ ద అండర్ వరల్డ్. బట్ ఇట్ ఈస్ నో వండర్ అండ్ నో సర్ప్రైజ్ దట్ దిస్ ఇస్ సచ్ ఎ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ యూ, బికాస్ వింటూ ఉంటేనే అసలు ఇప్పుడే మీ సినిమా అంతా. యాక్చువల్గా ఈ చోటారాజన్ ఎపిసోడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ థింగ్స్ ఐ హర్డ్. నేను 5% కూడా చెప్పాల యాక్చువల్గా.